బహుశా ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే కావచ్చు. అప్పటి వరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి వెన్నుపోటు పొడిచి పారిపోతాడు. మనకు సెట్ అవ్వడు అనుకున్నవాడు నమ్మకస్తుడిగా మారతాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. చివరికి ప్రేమలు పెళ్లిళ్ళలో కూడా ఇదే అభద్రతా భావం. పెళ్ళైన కొత్తలో విడిపోయిన జంటల్ని చూసాం. పెళ్ళైన ఏడాది రెండేళ్లకు విడిపోయిన వాళ్ళను చూసాం. కానీ పెళ్ళైన ఏళ్లకు ఏళ్ళు కాపురాలు చేసిన తర్వాత విడిపోవడం ఈ మధ్యనే చూస్తున్నాం. మరి ముఖ్యంగా సౌత్ సినిమాలో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ మధ్య నాగచైతన్య సమంత విడిపోయారు. చక్కగా ప్రేమించుకున్నారు. అందరినీ ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. చచ్చే వరకు నీతోనే అనే అర్థం వచ్చేలా పోస్టులు కూడా పెట్టుకున్నారు. కట్ చేస్తే పెళ్ళైన 4 ఏళ్లకే ముచ్చట అంతా తీరిపోయింది. అంతా అయిపోయింది. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ప్రేమ ప్రయాణం, వైవాహిక జీవితం కలిపి వీళ్ళు కలిసున్నది 10 ఏళ్ళు. ఈ దశాబ్ద కాలంలో వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంది ఇదేనా? ధనుష్ ఐశ్వర్యది మరీ ఘోరం. వీళ్ళు ఏకంగా 18 ఏళ్ళు కలిసి జీవించారు. కష్ట సుఖాల్ని పంచుకున్నారు. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో విడిపోయారు. ఒకరి మొహం ఒకరు చూడ్డానికి కూడా ఇష్టపడలేనంతగా ద్వేషం పెంచుకున్నారు. ఇక తాజాగా జీవి ప్రకాష్, సైంధవిది కూడా ఇదే కథ. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమ, ఇంకొన్నేళ్ళు పెళ్ళి. ఇలా దశాబ్దాల పాటు కలిసి ట్రావెల్ చేసిన జంట ఇది. పెళ్ళయి కూడా 10 ఏళ్ళు దాటింది. అన్యోన్య దాంపత్యం వీళ్ళదే అనుకున్న టైంలో పొరపొచ్చాలు. తాము విడిపోయామంటూ ఎవరికి వారు స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారు. ఇంకాస్త వెనక్కు వెళ్తే ఇలాంటి ఉదాంతాలు చాలానే కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్, రేణుకా దేశాయ్ చాలా ఏళ్ళు కాపురం చేసి విడిపోయారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజది కూడా ఇదే పరిస్థితి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడడం కోసం ఆమె ఎంత దూరం వెళ్ళిందో అందరికీ తెలుసు. కానీ కళ్ళ ముందే విడిపోయారు. పెళ్ళంటే 2 కుటుంబాలు మాత్రమే కలవడం కాదు, 2 మనసులు కూడా కలవాలంటారు. అది నిజమే. కానీ అలా కలవడానికి ఎంత టైం కావాలి? ఓ దశాబ్ద కాలం కూడా సరిపోవడం లేదా? ఈ విడాకుల కేసులు చూస్తుంటే అదే అనుమానం కలుగుతుంది. సామాజిక హోదా, డబ్బు, స్వేచ్ఛ, పాపులారిటీ వల్ల కొంతమందిలో సర్దుకుపోయే గుణం తగ్గిపోతుందా? హాలీవుడ్లో ఇలా పెళ్లి చేసుకొని అలా విడిపోతారు. ఆ తర్వాత బాలీవుడ్లో ఇలాంటి వ్యవహారాలు చాలానే చూసాం. కానీ సౌత్లో ఇలాంటివి చాలా తక్కువ, ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతున్నాయి. 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఏదైనా సమస్య, అభిప్రాయ భేదం లేదా గొడవ తలెత్తినప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోతున్నారు? మొన్నటి వరకు గర్వంగా చెప్పుకున్న బెటర్ హాఫ్ సడన్గా ఎందుకు భారంగా మారుతున్నారు? ఓ మనిషిని, మరీ ముఖ్యంగా భాగస్వామిని అర్థం చేసుకోవడానికి దశాబ్దకాలం సరిపోదా?